సరే చూస్తే ఈ రోజు సీఎం గారు, ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్, కీలక నిర్ణయాలు చర్చలు అని చెప్పేసి. కీలక నిర్ణయాలు చర్చలు అంటే ఏంటి అంటే మాలాంటి నార్మల్ పీపుల్కి మాకు అర్థమవుతలేదు. క్యాపిటలిస్టులు ఏం చేస్తారమ్మా, ఏ భూమి ఎక్కడ ఉంది, ఎవరికి ఇచ్చేయాలి, ఎవరికి ఫ్రీగా ఇవ్వాలి, ఇది ఆలోచిస్తారు. 99 పైసలు. ఇప్పుడు క్యాబినెట్లో నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితి అచ్చెన్నాయుడు గారు పెద్ద ఆయన కూర్చోపెట్టుకుని, సార్ మనకేంటి వ్యవసాయ శాఖ పరిస్థితి ఏంటి సార్, డబ్బులు ఏంటి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి, మనం ఏం చేయాలి, తక్షణంగా బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి ఏమైనా ఎలకేషన్స్ ఇలాంటివి మాట్లాడితే అప్పుడు ఆవిడకు భూములు ఇవ్వడానికి మాకెందుకమ్మా, అది ఎవరికో ప్రేమ ఇచ్చినా వాళ్ళు కట్టరు, ఆ తుళ్ళూరు కాడ ఏదో కడతాం ఉంటుండ్రు. ఇప్పుడు ఆ రోడ్లు విస్తరణ ఇప్పటంలో చూడు, ఆ పవన్ కళ్యాణ్ వెళ్ళి 1 లక్ష రూపాయల పెనాల్టీ కట్టించినట్టు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రోడ్లు అంత విస్తరించేసి ప్రపంచం తెరబెట్టకపోతే ఏమైంది, అక్కడ అంత సూపర్ యాక్టివిటీ ఏం నడిచిపోతుంది అక్కడ. బిక్కుబిక్కులాడుతున్న సెక్రటరీ ఎంప్లాయీలు వీళ్ళు ఎప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఉంటే ఇటు తిరగడానికి. ఇంకా సోఫిస్టికేటెడ్ వసతులు ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్కి అన్నది ఒకటి క్యాబినెట్ నిర్ణయం. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పారు కదా సార్, అమరావతి టు హైదరాబాద్ కనెక్టింగ్ వే అని చెప్పేసి రోడ్ల కోసం. ఇవన్నీ అవసరం అంటారు అసలు, ఆల్రెడీ ఉంది కదా సార్, విజయవాడ టు హైదరాబాద్ ఇంత మంచి రోడ్ ఉంది, దానికి అది అది కూడా ఉంది, అమరావతికి కూడా కనెక్ట్ అయ్యే ఉంది. ఇంకెందుకు ఇంకా పెప్సీ తాగితే ఉంది, దిల్ మాంగే మోర్, రోజు అదే కోరికలు పెరుగుతాయి. ఉన్న రోడ్స్ కి ఇంకా వేయడం ఎందుకు సార్? అంతేనా మనం ఇప్పుడు రోడ్లకు పక్కన చెట్లు వేస్తాం, లేదా ఎల్ఈడి లైట్లు పెడతాం, సోలార్ ఇంకులు పెడతాం, ఇవన్నీ పెడతారు. వాళ్ళు కథలు చెప్పడానికి ఉంది. వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, మా పైన ఏమి కేవలం ప్రభుత్వం ఇచ్చారు, పండగ చేసుకోండి అన్నారు. పండగ ఏంటి చేసుకోవాలంటే అమరావతి చుట్టూ గింతండి, జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోండి, 2 ఎర్క్లెంట్ టాస్క్లు ఇచ్చారు, అంతకన్నా ఇంకేట్లేదు. ఆ చేతిలో ఏం డిస్కషన్స్ లేవు. ఆర్బీఐ కూడా మొన్న ఇచ్చింది 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది మాట్లాడింది. ధైర్యం అదే. అవును, ఆర్బీఐ ఎప్పుడు చెప్పింది? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిన తర్వాత 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అయిన తర్వాత 7వ సంవత్సరం ఇచ్చింది. అదే వాళ్ళ ధైర్యం. ఇప్పుడు వీళ్ళకి కూడా వీళ్ళు ఏం మంటెట్రీస్ పోయారు అన్నది మనం ఇప్పుడు మాట్లాడడానికి ఉండదు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళకి వస్తుంది డేటా, అది వీళ్ళ ధైర్యం. ఇది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ 5 సంవత్సరాల్లో సదరన్ స్టేట్స్లో నెంబర్ 1 నిలబెట్టారు ఇండస్ట్రియలైజేషన్లో, భారతదేశంలో 5వ ప్లేస్లో నిలబెట్టారు. ఇవన్నీ కనబడడం వాళ్ళకి అర్థమవుతుందా? ఇది వాళ్ళ సామర్థ్యాన్ని వీళ్ళు మీడియా సంస్థల త్రూగా దేనైనా తొక్కిపడేయచ్చు, మన పని సులువవచ్చు. ముందు నన్ను ఎలివేట్ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు గతంలో చూడు, ఎక్కడైనా క్రైమ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ అంటే గన్లా ముందుకు వస్తాడు అన్నప్పుడు క్రైమ్కి నిజంగా ఆయన వచ్చాడు, కానీ అది ఎక్కడ కనబడలే. ఇవాళ ఇన్ని క్రైములు జరుగుతుంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కేంద్రం ప్యానీలు గెలిపి ముఖం మీద చెల్లింది. ఏడన్నారా మీరు? టెక్నాలజీ గురించి ఇన్ని కబుర్లు చెప్తారు కదా, ఆఫ్టర్ ఆల్ కెమెరాలు పెట్టలేపారా? ఫస్ట్ కలెక్టర్ కాలనీలో కెమెరాల మీద కదా పెద్ద విశ్లేషణ చేశారు. ఫస్ట్ టాప్ ప్రయారిటీ అని చెప్పారు కదా. మరి ఎగ్జిక్యూషన్ ఏది? దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఎ గవర్నెన్స్. అంటే ప్రయారిటైజేషన్, స్టేట్కి ఏం కావాలో ప్రయారిటైజేషన్స్లో కెమెరాలు ఫిక్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం 2 ఏళ్ళైనా తీసుకోలేదన్నదే నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్ ర్యాంకింగ్స్. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు మార్చారు, ఏది ఐపీసీ కోడ్లు తీసి బిఎన్ఎస్ చట్టాలకి ప్రాథమిక ట్రైనింగ్ పోలీసులకు ఇచ్చారంటే టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అలా ఏదో ఇంకోటి క్వాంటమ్ ఇవన్నీ చెప్తారు కదా. మరి పోలీసులకు ట్రైనింగ్ ఏదంటే అబ్బదబ్బ జబ్బ తూచ్చు. అందుకని ఎక్కడ ఇచ్చారు ర్యాంక్? ఈడ్స్ కొట్టి తీసుకెళ్ళి కిందన పడేశారు. మనకి మళ్ళీ పోటీ ఒకటి లడాక్ ఒకటి యూనియన్ టెరిటరీ, మొన్న కొత్తగా చేసింది యూనియన్ టెరిటరీతో పోటీ. మేము కొత్తగానే ఏర్పడ్డాం, రాష్ట్రం అన్నా సరే ఆడితోనే పోటీ మన బతుక్కి. వీళ్ళకంత అనుభవాలు, మా దేవసాలు, మా దరిద్రాలు ఇక్కడ కూర్చొని మనం జడ్డవేదాల్లో కూర్చొని చూడడం. బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రైట్ లైన్ చేసుకుంటే అన్ని పనులు సులువు. అంటే ఇప్పుడు చాలా వరకు కేంద్రం నుంచి కొన్ని నిధులు వస్తే అవి ఇప్పటికే పక్కదారి వెళ్ళినాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సార్. ఇంకా మరి అవి అప్పులు అవుతున్నాయి ఒక పక్క. ఇప్పుడు సింపుల్ అమ్మా, ఇంత నన్ను ఎక్సైట్ అవ్వక్కర్లే, నన్ను టెన్షన్ పెట్టక్కర్లే. ఈ నెల దాటిపోతే వచ్చి జనవరి తర్వాత ఫిబ్రవరి బడ్జెట్ పెట్టాలి. అలా కేంద్ర ప్రభుత్వం ఆడు బడ్జెట్ పెడతారు అందరికన్నా ముందు. అప్పుడు ఏడబెట్టావు నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఏడు చేసావని ఆయన ఎంత ఇస్తారు పూర్వకమ్ము. తర్వాత వీళ్ళు ఎత్తాను ఇది అదే ఇది అని ఇచ్చారు కల్లా అక్కడ కాకోడు కూడా రిపోర్ట్ తీసుకొచ్చి పెడతాడు. 3 వాతలు పడిన తర్వాత ఏమవుతుంది? క్రికెట్లో అయితే క్లీన్ బౌల్డ్ అంటారు, వీళ్ళు బౌల్డ్ అయ్యి పయ్యవల్ కేశవ్ గారు జనగణమన పాటలు పాడినట్టు పాడాలి. అది అలాగే నేను జనగణమన పాడితే ఎందుకు పోల్చానంటే మనం 52 సెకండ్లో పాడాలి, తెలుసు కదా నీకు. అలా బయట అయిపోయింది. ఎలాగ జగన్మోహన్ రెడ్డి వెళ్ళదు కదా సమావేశాలకి, వీళ్ళు తప్పట్లు కూడా సరిసి ఏట్రో అర్థమైందని అక్కడ ఎవడైనా స్పీకర్ ఎవడో నిలబడి అడిగినోడు ఉండడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాగ అయిందండి అని వాళ్ళు అందుకుంటారు అక్కడి నుంచి. ఇదే విషయం సార్ అర్థమయ్యే భాషలో బడ్జెట్ పెట్టారు సార్ అని చెప్పినాడు ఎవడు ఉండడు అక్కడ. మంచిది ఓం స్వాహాయ్ అంతే అంటారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో కొంతమంది ఆయన అభిమానులు పొట్టేళ్ళని వాళ్ళు ఇవ్వడము, అభిషేకాలు చాలా తప్పది.
చేశారు. వాళ్ళు మా అనితమ్మ గారి ప్రాణాలకు తెగించి అరెస్ట్ చేసేసారు అందరినీ. శబాష్ శబాష్ శబాష్. జరిగింది ఎలా చూడాలంటారు? ఏం తిన్నారు? వాజ్పేయి గారి విగ్రహావిష్కరణప్పుడు బీజేపీ వాళ్ళు నరికితే ఏమనుకుంటున్నావు? 101 సంవత్సరాలు వాజ్పేయి గారి పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తావా? విద్య వైద్య ఆరోగ్యం అన్నాడు ఆయన ఫ్రీగా. దేవుడు ఆయన. సత్యకుమార్ గారు ఉన్నారు అక్కడ ఉంటే ఆయన ముందు అలా చేయడం కరెక్ట్ అంటారా? ఆయన ధృతరాష్ట్రుడప్పుడు కళ్ళు కనబడవు ఆయనకి. అనితమ్మ గారి మాటలు చెవులు వినబడవు. అలా అందుకే నీకు అలా 3 కోతులు మామూలు పెట్టి అక్కడ ఒకటి కళ్ళు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది, ఇంకోటి నోరు మూసుకుంటుంది. వాళ్ళే బీజేపీ వాళ్ళు. ఉండు 1 వీక్ ఏందమ్మా నువ్వు అసలు గవర్నమెంట్ రాగానే, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ రాగానే మొత్తం రాయలసీమ రాప్తాడు ఇవన్నిట్లో ఎన్ని నరికారు? చాలా ఎన్ని రక్త తర్పణాలు. నిన్న ఎందుకు ఆ బాలకృష్ణ గారు అఖండ సినిమా మాకే పలానికి కోపం వచ్చింది. అఖండ సినిమాకి ఎన్ని బల్లి ఇచ్చారమ్మా? మేము ఒక పర్పస్ ఉంటుంది హిందువుల, మేము కన్వర్టెడ్ హిందువులు కదా, మేము బల్లి ఇవన్నీ ఇవ్వడం మాకు ఆ పాత హిందువులు చేసే పనులు తప్పని రాజ్యాంగం చెప్పినా సరే మేము కన్వర్టెడ్ హిందువులు కాబట్టి ఇవన్నీ మాకు కనబడవు వినబడవు. కసి పాగితే మేము నేర్చుకుంటాం ఒరిజినల్ హిందూ భావాలు. ఒరిజినల్ హిందూ భావాలు, ఒరిజినల్ హిందూ భావాలు మన జంతు రాజయుగంలోకి పంపించడం అనేది ఒరిజినల్ హిందూ. అదే కన్వర్టెడ్ హిందూ భావాలు. సరే అది అంత ఘోరంగా ఉంది కాబట్టి ఇంతమంది కష్టపడి ఈ రోజు ఇట్లాంటిది మనం ఈ స్టేజ్ లో ఉంటే మళ్ళీ వెనక్కి లాగే పనిలో పడ్డారేంటి సార్ ఇదంతా? అంటే వాళ్ళ ముందుకు వెళ్ళాలంటే మనం వెనక్కి లాగాలి కదా. వాళ్ళ ముందుకు వెళ్ళాలంటే ఏడ్చి చేయాలి. ఇప్పుడు జనాల్లో చైతన్యం వచ్చి అందరూ మంచి పనులు చేస్తున్నారు, మీరు మంచి చెడ్డ అని చెప్పుకుంటూ వెళ్ళారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనలిస్టులు అవుతారు. ఏదైనా నువ్వు చేసింది మంచిగా చెడ్డ చెప్పాం కదా మన ప్రజలకి. తర్వాత నన్ను చంపేతేనంటే బతికితేనే ఇస్తానంటే కొడితేనేటి ఎవరు పడతాడు? ఎవరిని నాకు ఎక్కర్లేదు, చెప్పి చేసింది తప్పు చెప్పాను కదా. ఇప్పుడు నేను చంపేతారని పొడి చేస్తారని భయం పడేది ఎవరు లేడేవాళ్ళు. వీళ్ళ మీద కేసు పెట్టే ధైర్యం ఉందంటారా? పెట్టడం చేయగలం నువ్వు. మేము బీజేపీ వాళ్ళని పెట్టాం, గతంలో తెలుగుదేశం చేసిన మేము పెట్టాం, అఖండ సినిమా వాళ్ళకి నరికిన వాళ్ళు మేము పెట్టాం. నువ్వేం చేయగలవా? సార్ అంటే నువ్వేం చేయగలవు? అదే ఏపీ హోంమంత్రి అనిత గారు చెప్పిన మాటలే సార్ ఇవి, నేను చెప్పినవి కాదు. అనిత గారిని ఎలా అంటే పాపం ఆవిడని అమాయకంగా ఆడపిల్ల ఇచ్చేసి వ్యాపారాలన్నీ మర్చిపోమ్మా నువ్వు వెళ్ళి చెప్పి ఫస్ట్ అని చెప్తున్నారు. ఎద్దిరిందంటే దూరకట్టే ఆవిడ ఇంకేం ముందు వెనక చూసుకోదు, వచ్చి మాట్లాడేస్తుంది. ఆ మెడికల్ కాలేజ్ ఇష్యూ కూడా అదే పాపం. అంత భూమిరంగా ఆవిడ చుట్టుకే తిరుగుతుంది, ఏడ్ చేస్తుంది పాపం. ఒక ఆడపిల్ల. రెండోది ఆ పవర్ లేవు. హోంశాఖ మంత్రి పేరుకి మాత్రం విగ్రహ పుష్టి నైవేద్యం ఇష్ట అంటారు చూడు అలా. ఇప్పుడు మరి అది ఏం చేయలేదు ఆవిడ చెప్పేసి ముందు తనుంది, మరి దాన్ని ఆడిపించే వాళ్ళు ఎవరు సార్? మరి ఎవరు ఏళ్ళు ఆడిపిస్తున్నాడో బీజేపీ వాడు. పైన 1 లక్ష సార్లు చెప్పాను ఇప్పటికీ. వీళ్ళందరూ తోలుబొమ్మలు ఆటే. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే కన్వర్టెడ్ హిందూ సార్ నేను వెళ్తున్నాను, అటెండెన్స్ ఎక్కడికి వెళ్ళమంటారు, టాస్క్ డిప్లాయిడ్, రోబో రజనీకాంత్ ప్రజెంట్ టాక్ టాక్ అయిపోయింది. నెక్స్ట్ లోకేష్ వచ్చే ఢిల్లీ కమాన్, తప్పు చేసాను సార్ 3 గుంజీలు తీసి వెళ్ళిపో, ఓకే అయిపోయింది. నెక్స్ట్ చంద్రబాబు గారు ఏంటి మిమ్మల్ని ఫోటో వేస్తాం సార్, ఏం పర్లేదు అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ అధ్యక్షుని కూడా పక్కన నిలబెట్టుకున్నాం సార్, పిల్లికి ఎలక్షన్, ఓకే నెక్స్ట్. ఇటు తిప్పి ఆ సత్యకుమార్తో ఆడించేస్తారు మొత్తం గేమ్ బీజేపీ వాళ్ళు. ఇందులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఏంటి చెప్తున్నారో తెలియదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గజెట్లు చదువుతున్నారో లేదో తెలియదు. ఆ సత్యకుమార్ చెప్పాడు కాబట్టి మన ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు, పీపీపీ విధానం ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. అది దేనికి ఇచ్చారో, ఏ గజెట్లు ఇచ్చారో, ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ ఏటో, ఈ 17 మెడికల్ కాలేజీలు ఏటో, కాస్త ఎంతో అంత తెలివితేటలుండి చదువుకున్న పెమ్మసాని గారు గతంలో గల్లా జయదేవ్ గారికి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ అర్థమైంది, బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. ఆయన అర్థం చేసుకుని చెప్పే సామర్థ్యం వాళ్ళ పెమ్మసాని గారికి ఉంది. ఆయన మాట ఏంట్రా అనగానే స్వాహా పెట్టండి పీపీపీ